1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందడి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి? ఒక ఖాతా ఉంటే సరిపోదా అని ప్రతి ఒక్కరు అనుకుంటుంది. కానీ ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు పెట్టాలి అంటే, భవిష్యత్తును గురించి కూడా ప్రణాళికలన్నీ అమలు చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో 4 ఖాతాలు ఉంటే బాగుంటుందని మేధావులు చెప్తున్నారు. ఎందుకంటే మనకు వచ్చే డబ్బుని మనం ఎలా ఉపయోగించాలో మనకు అర్థం కావడం లేదు. ఆదాయాలు ఎప్పుడు వస్తున్నాయో, పెట్టుబడులు ఎప్పుడు పెడుతున్నాము, ఖర్చులకు ఎప్పుడు తీసేస్తున్నాము, అత్యవసర పరిస్థితుల్లో మనకు ఎట్లా ఉపయోగపడుతుందో, ఇలా రకరకాల సందేహాలు సందిగ్ధతతోటి వచ్చిన డబ్బుని ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలనుకునే టైంలోనే అది ఖర్చు అయిపోతుంది. మళ్ళీ నెల చివరి చూసేసరికల్లా అప్పుల కోసం బయలుదేరాల్సిన పరిస్థితుల్లో చాలామంది ఉంటారు. ఈ తిప్పలు తెచ్చుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో 4 ఖాతాలు మెయింటైన్ చేసినట్టయితే, ఒక్కొక్క ఖాతా ఒక్కొక్క దానికి మాత్రమే పరిమితమై దాంట్లో ఉండే డబ్బును దానికి మాత్రమే మనం ఖర్చు పెట్టేటట్టుగా నిర్ణయించుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితం క్రమశిక్షణతో మెలుగుతుంది, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్ళగలుగుతాడు, జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతాడు అని చెప్పి మేధావులు చెప్తున్న మాట. ఆ 4 ఖాతాలు ఏమిటి? ఒకటి ఆదాయ ఖాతా. అంటే మీకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా ఆ బ్యాంకులో వేసుకోవాలి. వేయడం మాత్రమే, తీయడం జరగకూడదు. తీయడం దేనికి తీయాలో చెప్తాను నేను. మీకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా ఆ అకౌంట్లో వేసుకోవాలి. దాన్ని ఆదాయపు అకౌంట్ అంటారు. అంటే ఆ ఖాతా మీకు వచ్చే ఆదాయాన్ని వేయించుకోవడానికి, మీ అకౌంట్లోకి భద్రపరచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటువంటి ఖాతా. దాంట్లో ఇష్టం వచ్చేట్టుగా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అలా వచ్చిన ఆదాయం అంతా ఒకే అకౌంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎంత వచ్చిందో అనే విషయం మీకు సులభంగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఏం చేయాలనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. దానికోసం ఈ ఖాతా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఆదాయపు ఖాతా అంటాం. రెండో అకౌంట్ మీరు ఎందుకు ఓపెన్ చేయాలంటే, ఆదాయంతో పాటుగా పెట్టుబడుల ఖాతా. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేక పొదుపు చేయడం కానీ, సేవింగ్స్ అకౌంట్లోకి పెట్టడం కానీ, లేక ఏదైనా బాండ్లు కొనడం కానీ, ఏదైనా షేర్స్ కొనడం కానీ, ఏదైనా బంగారం కొనడం కానీ, ఏదైనా సరే పెట్టుబడి రూపంలో ఏదైనా చేయడానికి పనికొచ్చేటువంటి ఖాతాని మీరు పెట్టుబడుల ఖాతా అంటారు. అంటే ఆదాయం ఖాతాలో మీకు డబ్బులు వచ్చిన తర్వాత కొంత డబ్బును పెట్టుబడుల ఖాతాలోకి మీరు మళ్ళిస్తారనమాట. ఆ పెట్టుబడుల ఖాతాలోంచే మీరు ఓన్లీ పెట్టుబడులకే ఉపయోగిస్తారు, దాన్ని వేరే ఖర్చుల కోసం ఉపయోగించరు. ఇక నెలసరికి మీకు ఉండేటువంటి ఖర్చుల కోసం ప్రత్యేకమైన ఒక ఖాతా. మీ గ్రాసరీ కొనడానికి కానీ, లేక పని మనుషులకి, వంట మనుషులకి, ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కానీ, లేక నిత్యావసరాలు కొనుక్కోవడానికి కానీ, లేదా ఏదైనా వినోదానికి వాటికి వీటికి ఏదైతే ఉపయోగించాలనుకుంటున్నారో, లేదా పిల్లలకు సంబంధించిన ఫీజులు ఏవైతే ఉన్నాయో, నిత్యావసరం అంటే ప్రతి నెల చివరి దాకా ఉండేటువంటి ఖర్చులన్నిటి కోసం ఆ డబ్బులు వాడడానికే ప్రత్యేకమైన ఒక ఖాతాని మీరు ఓపెన్ చేసుకుంటే, ఆ ఖాతాలోంచి మాత్రమే మీరు ఈ ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలి. చిట్ట చివరిది అత్యవసరమైనటువంటి అవసరాల్లో మీకు ఉపయోగపడేటువంటి ఖాతా. ఎమర్జెన్సీస్ ఉంటాయి, జీవితంలో అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంటుంది, అనుకోకుండా హాస్పిటల్ లోపల చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, విపరీతంగా డబ్బు అవసరం పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఎవరి దగ్గర చేబదుల కోసం మనం బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికన్నా కొంత డబ్బును మనం మిగిల్చుకుంటే అది భవిష్యత్తులో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ ఖాతా అనేది మీ అత్యవసరమైన అవసరాల కోసం ఉపయోగపడేటువంటి ఖాతా. అంటే ఈ 4 ఖాతాలు మీరు వేరువేరుగా ఉపయోగించినప్పుడు ఒకదాంట్లోంచి ఒకటికి మీరు కన్ఫ్యూజన్ లేకుండా మెయింటైన్ చేసినట్టయితే ఏ ఖర్చు ఎక్కడ పెడుతున్నారో కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. నెల నెల మీరు పెట్టుబడులు ఎంత పెడుతున్నారో తెలుస్తుంది. నెల నెల అత్యవసర నిధి మీరు ఎంత ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. ఈ రకంగా మీరు ఖచ్చితంగా వచ్చే డబ్బుని నిక్కచ్చిగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో కొంత డబ్బును మిగుల్చుకునే అవకాశం ఉంటుంది. కొంత మీరు పెట్టుబడుల రూపంలో ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి, కొంత అత్యవసర నిధి కోసం మీరు పోగు చేస్తున్నారు కాబట్టి, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా మీరు జీవితంలో జంకు కొంకు లేకుండా మీ జీవితాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ 4 ఖాతాలు కూడా పేదవాళ్ళు కూడా ఓపెన్ చేయొచ్చు. జన్ధన్ ఖాతాలు ఓపెన్ అవుతున్నాయి. జన్ధన్ ఖాతాలో మీరు ఓపెన్ చేస్తే మీరు ₹1 కట్టాల్సిన అక్కర్లేదు. మీరు బ్యాంకు లోపల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పేదవాడి దగ్గర నుంచి డబ్బున్న వాడి దగ్గర 4 ఖాతాలు ఓపెన్ చేసుకోవడానికి మీకు అవకాశం కల్పిస్తూ ఈ రకమైనటువంటి ప్రామాణికాలు మీరు మెయింటైన్ చేసినట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, కష్టం లేకుండా, కన్నీళ్ళు లేకుండా, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా మీరు నిలదొక్కుని ధైర్యంగా నిలబడి మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేది మేధావులు సూచిస్తున్న విషయం.
ప్రతి ఒక్కరూ ఆలోచించండి. 4 ఖాతాలు ఓపెన్ చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. ఒక్క ఖాతాతోటి కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్న డబ్బులని ఖర్చు పెట్టేసుకొని మంత్ చివరికి అప్పుల కోసం పరిగెత్తే పరిస్థితిలో ఉంటారో మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి జీవితంలో ఎన్ని బ్యాంక్ ఖాతాలు ఉండాలి? ఒక ఖాతా ఉంటే సరిపోదా అని ప్రతి ఒక్కరు అనుకుంటుంది. కానీ ఆదాయాన్ని సక్రమంగా ఖర్చు పెట్టాలి అంటే, భవిష్యత్తును గురించి కూడా ప్రణాళికలన్నీ అమలు చేయాలంటే ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో 4 ఖాతాలు ఉంటే బాగుంటుందని మేధావులు చెప్తున్నారు. ఎందుకంటే మనకు వచ్చే డబ్బుని మనం ఎలా ఉపయోగించాలో మనకు అర్థం కావడం లేదు. ఆదాయాలు ఎప్పుడు వస్తున్నాయో, పెట్టుబడులు ఎప్పుడు పెడుతున్నాము, ఖర్చులకు ఎప్పుడు తీసేస్తున్నాము, అత్యవసర పరిస్థితుల్లో మనకు ఎట్లా ఉపయోగపడుతుందో, ఇలా రకరకాల సందేహాలు సందిగ్ధతతోటి వచ్చిన డబ్బుని ఏదైనా మంచి పని కోసం ఉపయోగించాలనుకునే టైంలోనే అది ఖర్చు అయిపోతుంది. మళ్ళీ నెల చివరి చూసేసరికల్లా అప్పుల కోసం బయలుదేరాల్సిన పరిస్థితిలో చాలామంది ఉంటారు. ఈ తిప్పలు తెచ్చుకోకుండా ప్రతి ఒక్క వ్యక్తి తన జీవితంలో 4 ఖాతాలు మెయింటైన్ చేసినట్టయితే, ఒక్కొక్క ఖాతా ఒక్కొక్క దానికి మాత్రమే పరిమితమై దాంట్లో ఉండే డబ్బును దానికి మాత్రమే మనం ఖర్చు పెట్టేటట్టుగా నిర్ణయించుకున్నట్టయితే తప్పనిసరిగా ఆ వ్యక్తి జీవితం క్రమశిక్షణతో మెలుగుతుంది, ఆర్థిక క్రమశిక్షణతో ముందుకెళ్ళగలుగుతాడు, జీవితంలో అనుకున్నవన్నీ సాధించగలుగుతాడు అని చెప్పి మేధావులు చెప్తున్నమాట. ఆ 4 ఖాతాలు ఏమిటి? ఒకటి ఆదాయ ఖాతా. అంటే మీకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా ఆ బ్యాంకులో వేసుకోవాలి. వేయడం మాత్రమే, తీయడం జరగకూడదు. తీయడం దేనికి తీయాలో చెప్తాను నేను. మీకు ఎక్కడి నుంచి ఆదాయం వచ్చినా ఆ అకౌంట్లో వేసుకోవాలి. దాన్ని ఆదాయపు అకౌంట్ అంటారు. అంటే ఆ ఖాతా మీకు వచ్చే ఆదాయాన్ని వేయించుకోవడానికి, మీ అకౌంట్లోకి భద్రపరచుకోవడానికి మాత్రమే పనికొచ్చేటువంటి ఖాతా. దాంట్లో ఇష్టం వచ్చినట్టుగా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అలా వచ్చిన ఆదాయం అంతా ఒకే అకౌంట్లోకి వచ్చినప్పుడు ఎక్కడెక్కడి నుంచి ఎంత వచ్చిందో అనే విషయం మీకు సులభంగా తెలిసిపోతుంది. దాన్ని బట్టి మీరు ఏం చేయాలనే విషయం కూడా మీకు అర్థమవుతుంది. దానికోసం ఈ ఖాతా నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఆదాయపు ఖాతా అంటాం. రెండో అకౌంట్ మీరు ఎందుకు ఓపెన్ చేయాలంటే, ఆదాయంతో పాటుగా పెట్టుబడుల ఖాతా. అంటే మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం కానీ, లేక పొదుపు చేయడం కానీ, సేవింగ్స్ అకౌంట్లోకి పెట్టడం కానీ, లేక ఏదైనా బాండ్లు కొనడం కానీ, ఏదైనా షేర్స్ కొనడం కానీ, ఏదైనా బంగారం కొనడం కానీ, ఏదైనా సరే పెట్టుబడి రూపంలో ఏదైనా చేయడానికి పనికొచ్చేటువంటి ఖాతాని మీరు పెట్టుబడుల ఖాతా అంటారు. అంటే ఆదాయం ఖాతాలో మీకు డబ్బులు వచ్చిన తర్వాత కొంత డబ్బును పెట్టుబడుల ఖాతాలోకి మీరు మళ్ళిస్తారనమాట. ఆ పెట్టుబడుల ఖాతాలోంచే మీరు ఓన్లీ పెట్టుబడులకే ఉపయోగిస్తారు, దాన్ని వేరే ఖర్చుల కోసం ఉపయోగించరు. ఇక నెలసరికి మీకు ఉండేటువంటి ఖర్చుల కోసం ప్రత్యేకమైన ఒక ఖాతా, మీ గ్రాసరీ కొనడానికి కానీ, లేక పని మనుషులకి, వంట మనుషులకి, ఇట్లాంటి వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి కానీ, లేక నిత్యావసరాలు కొనుక్కోవడానికి కానీ, లేదా ఏదైనా వినోదానికి వాటికి వీటికి ఏదైతే ఉపయోగించాలనుకుంటున్నారో, లేదా పిల్లలకు సంబంధించిన ఫీజులు ఏవైతే ఉన్నాయో, నిత్యావసరం అంటే ప్రతి నెల చివరి దాకా ఉండేటువంటి ఖర్చులన్నిటి కోసం ఆ డబ్బులు వాడడానికే ప్రత్యేకమైన ఒక ఖాతాని మీరు ఓపెన్ చేసుకున్నట్లయితే ఆ ఖాతాలోంచి మాత్రమే మీరు ఈ ఖర్చుల కోసం ఖర్చు పెట్టాలి. చిట్ట చివరిది అత్యవసరమైనటువంటి అవసరాల్లో మీకు ఉపయోగపడేటువంటి ఖాతా. ఎమర్జెన్సీస్ ఉంటాయి, జీవితంలో అనుకోకుండా యాక్సిడెంట్ అవుతుంటుంది, అనుకోకుండా హాస్పిటల్ లోపల చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, విపరీతంగా డబ్బు అవసరం పడే పరిస్థితి ఏర్పడుతుంది. అలాంటప్పుడు ఎవరి దగ్గర చేబదుల కోసం మనం బయలుదేరాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దానికన్నా కొంత డబ్బును మనం మిగిల్చుకుంటే అది భవిష్యత్తులో మనకు ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కాబట్టి 4వ ఖాతా అనేది మీ అత్యవసరమైన అవసరాల కోసం ఉపయోగపడేటువంటి ఖాతా. అంటే ఈ 4 ఖాతాలు మీరు వేరువేరుగా ఉపయోగించినప్పుడు ఒకదాంట్లోంచి ఒకటికి మీరు కన్ఫ్యూజన్ లేకుండా మెయింటైన్ చేసినట్టయితే ఏ ఖర్చు ఎక్కడ పెడుతున్నారో కూడా మీకు స్పష్టంగా తెలుస్తుంది. నెల నెల మీరు పెట్టుబడులు ఎంత పెడుతున్నారో తెలుస్తుంది. నెల నెల అత్యవసర నిధి మీరు ఎంత ఉపయోగిస్తున్నారో తెలుస్తుంది. ఈ రకంగా మీరు ఖచ్చితంగా వచ్చే డబ్బుని నిక్కచ్చిగా ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. మీ జీవితంలో కొంత డబ్బును మిగుల్చుకునే అవకాశం ఉంటుంది. కొంత మీరు పెట్టుబడుల రూపంలో ఆల్రెడీ మీరు చేస్తున్నారు కాబట్టి, కొంత అత్యవసర నిధి కోసం మీరు పోగు చేస్తున్నారు కాబట్టి, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా మీరు జీవితంలో జంకు కొంకు లేకుండా మీ జీవితాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఈ 4 ఖాతాలు కూడా పేదవాళ్ళు కూడా ఓపెన్ చేయొచ్చు. జన్ధన్ ఖాతాలు ఓపెన్ అవుతున్నాయి. జన్ధన్ ఖాతాలో మీరు ఓపెన్ చేస్తే మీరు ₹1 కట్టాల్సిన అక్కర్లేదు. మీరు బ్యాంకు లోపల మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి పేదవాడి దగ్గర నుంచి డబ్బున్న వాడి దగ్గర 4 ఖాతాలు ఓపెన్ చేసుకోవడం మీకు అవకాశం కల్పిస్తూ ఈ రకమైనటువంటి ప్రామాణికాలు మీరు మెయింటైన్ చేసినట్టయితే భవిష్యత్తులో ఇబ్బందులు లేకుండా, బాధలు లేకుండా, కష్టం లేకుండా, కన్నీళ్ళు లేకుండా, ఎలాంటి పరిస్థితి ఏర్పడ్డా మీరు నిలదొక్కుని ధైర్యంగా నిలబడి మీ కుటుంబాన్ని మీరు నిలబెట్టుకోవడానికి అవకాశం ఉంటుందనేది
మేధావులు సూచిస్తున్న విషయం. ప్రతి ఒక్కరూ ఆలోచించండి. 4 ఖాతాలు ఓపెన్ చేసుకొని మీ జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారు. ఒక్క ఖాతాతోటే కన్ఫ్యూజ్ అయిపోయి ఉన్న డబ్బులని ఖర్చు పెట్టేసుకొని మంత్ చివరికి అప్పుల కోసం పరిగెట్టే పరిస్థితిలో ఉంటారు. మీరే నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది.